ఏంది శివ, బోనమ్మ ఇంటికాడికి తీసుకొచ్చినవేంది? లొకేషన్ ఎక్కడే చూపిస్తుంది అత్తయ్య. ఇక్కడ యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? అత్తయ్య, మార్నింగ్ కావేరి జాబ్ కదా వెళ్ళింది. అవు బిడ్డా. మరి జాబ్కి వెళ్ళిన కావేరి ఫోన్ ఈ ప్లేస్లో ఆఫ్ అవ్వడం ఏంటి? ఇక్కడ నుంచి కాల్ రావడం ఏంటి? లొకేషన్ షేర్ చేయడం ఏంటి? ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. ఎవరో మనల్ని రాంగ్గా గైడ్ చేస్తున్నారు. ఇక్కడ అసలు ఎవరూ లేరు. అత్తయ్య, ఒకసారి అర్జున్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అడుగుదాం. పద. ఏం చెయ్యాలి? అక్క నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవరికి ఫోన్ చేయాలి? భువనమ్మకి చేస్తా. గంగ కాల్ చేస్తుందేంటి? అమ్మా గంగా, మేం పూజలో ఉన్నాం, మళ్ళీ కాల్ చేయనా? అమ్మమ్మ, భువనమ్మ, ముందు నా మాట వినుండ్రి. మా అక్కకి యాక్సిడెంట్ అయ్యిందని ఎవరో ఫోన్ చేసి చెప్పిండ్రు. అది నిజమా అమ్మా? చిచి, అలాంటిదేం లేదురా. కావేరి మా ఇంట్లో వ్రతానికే వచ్చింది, ఇక్కడే ఉంది. అవునా? మరి మా అక్క మీ ఇంట్లో వ్రతానికి వచ్చిందని నాకు మాత్రమే తెలుసు. కానీ ఎవరో మా బావకి ఫోన్ చేసి అక్కకి యాక్సిడెంట్ అయిందని చెప్పంగానే మా అమ్మ బావ అక్క కోసం వెంటనే బయలుదేరిండ్రు. గంగా, కావేరి నా కళ్ళ ముందే ఉంది కదా. అంటే ఆ కాల్ ఎవరో కావాలని చేసుంటారు. గంగా, నువ్వు ఫోన్ పెట్టేయమ్మా, నేను చూసుకుంటాను. సరే భువనమ్మా. భగవంతుడా, ఏ కీడు వాటిల్లకుండా కాపాడు తండ్రి. అమ్మా బోనా, ఏమైందే? ఏం లేదత్తయ్య, ఏం లేదు. ఎవరు ఫోన్ చేసి ఉంటారు? అర్జున్ కాని వాళ్ళకి నిజం తెలియాలని ఇలా చేసుంటాడా? అమ్మో, ఇప్పుడు వాళ్ళు గాని వస్తే? ఓ మై గాడ్, వాళ్ళు రాకుండా ఆపాలి. క్లైమాక్స్కి వచ్చేసిందన్నమాట. వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేశారు. వీళ్ళని ఎలా అయినా మేనేజ్ చేయాలి. రుక్మిణమ్మా, మీరేంటి ఎలా వచ్చారు? బోనమ్మా, మా కావేరికి ఏదో యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చిందమ్మా. ఏంటమ్మా మీరనేది? కావేరికి యాక్సిడెంట్ అవడం ఏంటి? ఎవరు చెప్పారు? ఎలా జరిగిందంట? ఫోన్ చేసి ఒక అమ్మాయి చెప్పింది. ఆ యాక్సిడెంట్ కూడా ఇక్కడే జరిగినట్టు నా ఫోన్కి లొకేషన్ కూడా షేర్ చేసింది. ఇప్పుడు మేము కావేరికి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. శివ, ఇక్కడ యాక్సిడెంట్ అవడం ఏంటి? ఇక్కడే చిన్న విషయం జరిగినా మాకు తెలిసిపోతుంది. అలాంటిది యాక్సిడెంట్ అయితే తెలియకుండా ఉంటుందా? మీరనేది కూడా కరెక్టే అనుకోండి, కానీ ఊరికినే అలా కావేరి ఫోన్ నుంచి కాల్ చేసి ఎందుకు మాకు చెప్తారు? కావేరి ఫోన్ నుంచి అలానే కాల్ వెళ్ళిందా? ఎవరు చేసుంటారు? అమ్మా, భువనేశ్వరి దేవి గారిని పిలవండమ్మా. ఫోన్ ఎక్కడికి వెళ్ళిందప్పా?
అమ్మాయి బో వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? లోపల కావేరి ఉందే, చూస్తే ఇంకేమైనా ఉందా? అమ్మో, ఏంటమ్మా రుక్మిణమ్మా ఇలా వచ్చారు? కావేరికి యాక్సిడెంట్ అయిందని ఎవరో ఫోన్ చేసిండ్రు. అమ్మా భువనేశ్వరి దేవి గారిని పిలవండి అమ్మా. అమ్మా బోనా, లోపల పంతులు గారు పిలుస్తున్నారు, నువ్వు వెళ్ళమ్మా. రుక్మిణమ్మతో నేను మాట్లాడతానులే, నువ్వు వెళ్ళు. బూనమ్మా, పూజ అంటున్నారు కదా, మీరు పోండ్రమ్మా. అత్తయ్య, అసలు ఏం జరిగిందో ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగానే యాక్సిడెంట్ జరుగుంటే ఏదైనా ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కే తీసుకెళ్తారు కదా. ముందు హాస్పిటల్లో చూద్దాం పదత్తయ్య. వస్తాం బోనమ్మా. ఈ టైంలో అయినా నేను అడ్వాంటేజ్ తీసుకోవడం మంచిది. అమ్మా బోనా, వీళ్ళు వెళ్తున్నారు కదా, నువ్వు త్వరగా లోపలికెళ్ళు, నేను బయట ఉంటాలే. శివ, ఒక్క నిమిషం. ఏంటత్తయ్య? బోనమ్మ గిట్లనే పూజ హడావిడిలో ఉండి బయట ఏం జరిగిందో తెలుసుకోలేకపోవచ్చు కదా.